టు మ్యాథ్స్ పార్ట్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే, ఇప్పుడు ఏపీలోని సిబిఎస్ఈ కొత్త సిలబస్ ఆధారంగా మొత్తం 14 లెసన్స్ ఉన్నాయి. అన్ని లెసన్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ యూట్యూబ్ ఛానల్‌లోని ప్రతిరోజు ప్రతి లెసన్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్ సమ్స్, టెక్స్ట్ బుక్‌లోనే ఉన్న ఎక్సర్సైజ్ సమ్స్, ప్రతి సమ్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ ఛానల్‌కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇంకా లెసన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇందులో మొత్తం 14 లెసన్స్ ఉన్నాయి. కొత్తగా ఇచ్చిన సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం. ఆ 14 లెసన్‌లో కూడా ఫస్ట్ చాప్టర్ ఏమో సెట్స్. ఇంకా ఇందులో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్, సెట్స్ దేర్ రిప్రజెంటేషన్ అని చెప్పి అన్నీ కూడా లెసన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చూద్దాం. సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. థర్డ్ చాప్టర్ ఏమో ట్రిగ్నోమెట్రీ. ఇది చాలా ఈజీగా ఉంటది. ఆల్రెడీ మీరు 10థ్ క్లాస్‌లో నేర్చుకుని ఉన్నారు కాబట్టి బేగా అర్థమవుద్ది. ఫోర్త్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కాంప్లెక్స్ నెంబర్ కూడా ఈజీగానే ఉంటది. పర్లేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మీరు 10థ్‌లో నేర్చుకుని ఉన్నారు కాబట్టి ఇది కూడా మీకు బేగా అర్థమవుద్ది. తర్వాత లీనియర్ ఇన్‌ఈక్వాలిటీస్, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ సిక్స్త్ చాప్టర్. ఈ చాప్టర్ కూడా ఈజీగానే ఉంటది. అందరూ చేయగలుగుతారు. మ్యాథ్స్ అనేది చాలా ఈజీగానే ఉంటది. అన్నీ కూడా నేను అర్థమయ్యేలా చెప్తాను. మీరు డైలీ ఇందులో అప్లోడ్ చేసి వీడియోస్ చూసి ప్రతి లెసన్‌లో మీకు ఏ క్వెషన్ డౌట్ ఉన్నాయి అన్నీ చూసి ఇందులో చూసి నేర్చుకోండి. బైనోమియల్ థియరమ్ కూడా ఈజీ చాప్టరే. సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎయిత్ చాప్టర్. నైన్త్ చాప్టర్ స్ట్రెయిట్ లైన్స్. 10థ్ చాప్టర్ నుంచి కోనిక్ సెక్షన్ వస్తది. అంటే ఇందులో సర్కిల్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మొత్తం అన్నీ ఉంటాయి. ప్రతిది కూడా అన్నీ ఈజీగానే ఉంటాయి. మనం ఒక్కొక్క టాపిక్ వైపు నేర్చుకోవచ్చు. తర్వాత 11th చాప్టర్ వచ్చి ఇంట్రడక్షన్ టు 3 డైమెన్షనల్ జియోమెట్రీ. 12th చాప్టర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. ఈ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్‌లో మీరు ఫార్ములాస్ ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా చేయగలరు సమ్స్. అన్నీ ఈజీగానే ఉంటాయి. ఏం భయపడక్కర్లేదు. తర్వాత 13th చాప్టర్ స్టాటిస్టిక్స్. 14th చాప్టర్ ప్రాబబిలిటీ. ఇది మొత్తం మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ ఫుల్ సిలబస్ 14 చాప్టర్స్. ఇంక ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. సెట్స్ నుంచి మొదలు పెడదాం. స్టార్ట్ చేద్దాం. నేను అన్నీ కూడా మీకు అన్నీ క్లారిటీగా చెప్తూ ఉంటాను. ప్రతిదీ మీరు డైలీ ఇందులో అప్లోడ్ చేసిన వీడియోలు చూసి మీకు అర్థమయ్యేలాగా ఒక నోట్స్ తయారు చేసుకుని రాసుకోండి. అలాగే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.